గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అవన్నీ జరిగాయి, ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి, ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు, గోదావరి మీద ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు కానివ్వండి, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు కానివ్వండి, వీటన్నిటినీ మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారానే గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ. మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం. ఒక్క మేడిగడ్డే కాదు,